హాయ్ అండి, ఇవాళ నేను బోడ కాకరకాయలు అంటారు వాటితో వేపుడు చేస్తున్నాను. వీటినే కాసరకాయలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి వర్షాకాలంలో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ సీజన్లో ఈ కాయలు దొరికినప్పుడు కంపల్సరీ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మనం కాకరకాయలు ఇవి బోడ కాకరకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను. ఇవి ఆయుర్వేదంగా కూడా బాగా పనిచేస్తాయి. వీటిని బాగా నీట్గా కడుక్కునేసి ఒక 4 చీలికలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా. ముందుగా మనం ఈ కాకరకాయలు అందరికీ తెలియదు ఇవి ఉంటాయని కూడా. అన్ని ఊర్లలో దొరకవు ఇవి, కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి సీజనల్గా. వీటిని 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని కుక్కర్లో వేసుకునేసి జస్ట్ కొంచెం సాల్ట్ వేసి చాలా తక్కువ వాటర్, అట్లా ఊరికే జస్ట్ జీలకర్ర ఇచ్చినట్టుగా వాటర్ చల్లి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు, పోతాయి విటమిన్స్ పోతాయని. జస్ట్ ఆ వాటర్కి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది ఇలా చేసుకుంటే. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల ఈ కర్రీలోకి చాలా రుచిగా ఉంటాయి, బాగుంటుంది కూడా. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని. ఇప్పుడు ఒక్క విజిల్ వచ్చేసింది. స్టవ్ ఆపేసుకున్నాము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు ఇవి అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు, ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ తాళింపు బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న 2 వెల్లిపాయలు కూడా వేసాను. మనం ముందుగా ఉడికించుకున్న కాకరకాయలు ఆవిరి పోయేలాగా తీసి ఉంచుకోవాలి. ఈ పప్పు ఫ్రై అయ్యాక ఇందులో ఈ ఉల్లిపాయలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల అవి తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కాయలు ఉడికిపోయిన దాని మీద మూత తీసుకుంటే ఇవి మరీ మెత్తగా కాకుండా మరీ ఉడకకుండా లేకుండా మీడియంగా ఉడికించుకోవాలి ఈ కాయల్ని. ఈ ఉల్లిపాయల్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 minutes మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ కాకరకాయల్ని ఇందులో వేసుకోవాలి. మనం చల్లిన వాటర్కి దానికి సరిపోయింది. లేదంటే మనం ఈ కాకరకాయల ముక్కల్ని డీప్ ఫ్రై లాగా కూడా చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే అసలుకి వంట చేసినట్టు కూడా అనిపించదు. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. మనం ఉడికిస్తున్నాం కాబట్టి అందులో విటమిన్స్ కూడా పోవన్నమాట. డీప్ ఫ్రై చేస్తే విటమిన్స్ కూడా అన్నీ చాలా వరకు విటమిన్స్ తగ్గిపోతాయి. అందుకే ఉడికించుకొనే వంట చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఇందులో కొంచెం బాగా మగ్గాక కొంచెం కారం కూడా వేసుకొని దీన్ని ఒక 2 minutes అటు ఇటు కలిపి సిమ్లో ఉంచుకోవాలి, హైలో పెట్టకూడదు. ఫైనల్గా మనం ఏదైనా ఇంట్లో తాలింపులకి ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదా పొడి, ఆ పొడి కూడా వేసుకోవాలి ఇందులో. నేను పుట్నాలు, కొంచెం జీలకర్ర, కారం వేసి పొడి చేసి పెట్టాను. అందులోనే వెల్లిపాయలు వేసి ఆ పొడి కొంచెం వేసి ఒక 5 minutes కలిపితే సరిపోతుంది. టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది వేపుడు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయలు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ కర్రీ అందరూ తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.